ఖండిస్తూ మరోపక్క ఇరాన్పై అమెరికా దాడిని తీవ్రంగా ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జేఎన్వి గోపాలన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సోదరులారా, గత 4-5 రోజులుగా అమెరికా ఇరాన్ మీద అత్యంత దారుణంగా, పాశవికంగా, దుర్మార్గంగా దాడి చేస్తూ ఉంది. అనేక భవనాలని కూల్చేసింది. అనేక మంది ఇరాన్లో ఉన్నటువంటి ఉన్నత అధికారుల్ని, అలాగే ఉన్నతమైనటువంటి సైన్యాధ్యక్షుల్ని కూడా ఈ యుద్ధంలో చంపేయడం జరిగింది. ఈ రకంగా అమెరికా అత్యంత దుర్మార్గంగా ఇరాన్ పట్ల వ్యవహరిస్తూ ఉంది. ఒక పక్క ఇజ్రాయిల్ గత కొంతకాలంగా ఇరాన్ మీద దాడి చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ఉంది. మరోపక్క అమెరికా ఈ దుర్మార్గాన్ని చేస్తూ ఉంది. ఇవాళ అమెరికా ఏం చెప్తా ఉంది? ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయి, అణ్వాయుధాల వల్ల ప్రపంచానికి ముప్పు రాబోతూ ఉంది. కాబట్టి ప్రపంచ శాంతిని కాపాడటం కోసం, ప్రపంచ ప్రజల రక్షణ కోసం మేము ఇరాన్ మీద దాడి చేస్తున్నామని చెప్పేసి ఇవాళ అమెరికా చెప్తా ఉంది. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఈ మధ్యకాలంలోనే అమెరికా రక్షణాధిపతి కానీ, అమెరికాలో ఉన్నటువంటి పార్లమెంట్కి కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇరాన్కి ఎక్కడా కూడా అణ్వాయుధాలు తయారు చేసే సామర్థ్యం కానీ, శక్తి కానీ ఇరాన్కి లేదు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవని చెప్పేసి స్వయంగా అమెరికాలో ఉన్నటువంటి రక్షణాధికారులే పార్లమెంట్కి చెప్పడం జరిగింది. అంటే నెల్లాళ్ళ క్రితమే ఈ రకంగా చెప్తే ఇవాళ దాడి చేయడం కోసం ఒక వంక కావాలి కాబట్టి అమెరికా ఈ రకంగా అణ్వాయుధాలను బూచి చూపించి ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంది. గతంలో కూడా పూర్వం ఇరాక్ మీద దాడి చేసినప్పుడు ఇరాక్లో కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాలు సద్దాం హుస్సేన్ తయారు చేస్తా ఉన్నాడని చెప్పేసి ఆ పేరుతోటి ఆ దేశాన్ని సర్వనాశనం చేసింది. కానీ ఎక్కడ కూడా ఇరాక్లో ఒక్క అణ్వాయుధాన్ని కూడా అమెరికా చూపించలేకపోయింది, పసిగట్టలేకపోయింది. ఇవాళ ఇరాన్ మీద కూడా ఇదే రకంగా తప్పుడు ఆరోపణలు చేసి ఈ రకంగా దాడి చేస్తూ ఉంది. అంటే దీని యొక్క లక్ష్యం ఏంటి, దీని యొక్క కారణం ఏంటనుకున్నప్పుడు, ఏదైతే మధ్య ఆసియా, మధ్య ప్రాంతం ఉందో ఆ ప్రాచ్యం మీద అమెరికా తన పెత్తనం సాధించడం కోసం, తన ఆధిపత్యం సాధించడం కోసం ఇవాళ ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంది. అంతేకాదు ప్రపంచం మీద కూడా పెత్తనం చేయడం కోసం అమెరికా, ట్రంప్ ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంది. అంటే ఈ రోజున ప్రపంచానికి ఎవరి నుంచి ప్రమాదం వచ్చిందంటే, ఇతర ఏ దేశాల నుంచి కూడా ప్రపంచానికి కానీ, ప్రజలకు కానీ ప్రమాదం రాలేదు. అమెరికా నుంచే ఇవాళ ప్రపంచ ప్రజలకి ఒక ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ప్రపంచ ప్రజలు, భారతదేశ ప్రజలు అమెరికా చేస్తున్న దుర్మార్గాన్ని ఇవాళ ఖండించాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. ఒక పక్క ఇండియాకి, పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న సమయంలో జోక్యం చేసుకుని ఆ యుద్ధాన్ని నేనే ఆపాను, యుద్ధాన్ని వద్దని చెప్పానని చెప్పేసి ఒక పక్క చెప్తూ, అదే అమెరికా ఇతర అనేక దేశాల మీద యుద్ధం చేయడం అంటే ఎంతకంటే దుర్మార్గమైన విషయం మరొకటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఇరాన్ అనేక దశాబ్దాలుగా మన భారతదేశానికి ఒక మిత్ర దేశము. అనేక సందర్భాల్లో, అలాగే మన ఇండియా అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఇరాన్ ప్రభుత్వం, ఇరాన్ దేశం మన దేశానికి సహాయంగా ఉంది, సహకారంగా ఉంది. అనేక సందర్భాల్లో అండదండలుగా ఇవాళ ఇరాన్ ఉంది. మరి ఇరాన్ మీద యుద్ధం జరుగుతున్నప్పుడు మరి మోడీ ఏం చెప్తా ఉన్నాడైనా, మోడీ ఏం చేస్తున్నాడో, యుద్ధాన్ని ఖండిస్తా ఉన్నాడా, లేదా అమెరికాని యుద్ధం చేయొద్దు, అలాగే ఇరాన్